లోపల పంపించింది. ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క వందనాలను తెలియజేసుకుంటున్నాం. 2025వ సంవత్సరంలో క్రిస్మస్ జనలను ఘనంగా సెంట్లు తెలుగు సంఘం వారు జరుపుకోవడం జరిగినది. క్రీస్తు మార్గ నిర్దేశిక వెలుగు అనే అంశం పైన మనం ధ్యానించుకున్నాం. క్రీస్తు సకల జనులను వారి యొక్క పాపములను నుండి ఆయనే రక్షించడానికి వెలుగుగా ఈ లోకానికి వచ్చాడని శుభవర్తమానాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసిన ఆ యొక్క శుభవర్తమానాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకొని ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చీకటిని తొలగించి వెలుగు పొందుకొని వెలుగును పొందిన వారి యొక్క జీవితంలో కుటుంబంలో ప్రకాశించలాగిన వెలుగు అనే క్రీస్తు అనే శుభవార్తని ప్రతి ఒక్కరికి తెలియజేశాం. అందుకే మత్తయి సువార్త 1:21 వచనంలో కూడా ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన ఆయనే యేసు అనే శుభవర్తమానాన్ని తెలియజేయడం జరిగినది. మరుగైన ప్రాంతాలలో మరుగైన ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా తన యొక్క మహిమ వెలుగు అనే దానిని ఆ యొక్క ప్రత్యేకమైన స్థలంలో వారిని ఎన్నుకొని వారికి ప్రతి ఒక్కటిని వెలుగుని అనుగ్రహించడం జరిగినది. అదే అలాగన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అంధకారం చీకటిలో ఉన్నటువంటి పరిస్థితులలో వారి వెలుగుని చీకటిని తొలగించి వెలుగుని పొందుకునేలాగా క్రీస్తు లోక రక్షకుడు వచ్చాడని శుభవర్తమానాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేశారు. ఎవరైతే ఆ వెలుగుని క్రీస్తును చూస్తున్నారో వారి యొక్క జీవితంలో అంధకారము కానీ శ్రమలు కానీ బాధలు కానీ అందులో నుండి విడిపొంది మారు మనసు పొందుకొని వారి యొక్క జీవితంలో సంతోషాన్ని సమాధానాన్ని అనుగ్రహించడమే క్రిస్మస్ అంటే క్రీస్తు అనే వాగ్దానాన్ని తెలియజేయడానికి క్రీస్తు రక్షకుడు ఈ లోకానికి వచ్చాడని శుభవర్తమానాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేశాం. ఇదే క్రిస్మస్ యొక్క జనన 2000 సంవత్సరంలో జరుపుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఇందులో పాలు పొందుకున్న వీటిని చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా క్రీస్తు అనే వెలుగుని పొందుకున్నట్లయితే వారి యొక్క జీవితంలో కూడా ఆశా జ్యోతి మార్గ నిర్దేశకతను దేవుడు అనుగ్రహించి ఎవరెవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా ఆ వెలుగుని సంతోషణ ఆశా జ్యోతిని దేవుడు అనుగ్రహించి ఆశ్రయించి జీవించిన కాక ఆమె. ఎందుకు లోపల పెట్టావు నిన్ను పంపించింది. ప్రియమైన ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క వందనాలను తెలియజేసుకుంటున్నాం. 2025వ సంవత్సరంలో క్రిస్మస్ జనలను ఘనంగా సెంట్లు తెలుగు సంఘం వారు జరుపుకోవడం జరిగినది. క్రీస్తు మార్గ నిర్దేశిక వెలుగు అనే అంశం పైన మనం ధ్యానించుకున్నాం. క్రీస్తు సకల జనులను వారి యొక్క పాపములను నుండి ఆయనే రక్షించడానికి వెలుగుగా ఈ లోకానికి వచ్చాడని శుభవర్తమానాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసిన ఆ యొక్క శుభవర్తమానాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకొని ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చీకటిని తొలగించి వెలుగు పొందుకొని వెలుగును పొందిన వారి యొక్క జీవితంలో కుటుంబంలో ప్రకాశించలాగిన వెలుగు అనే క్రీస్తు అనే శుభవార్తని ప్రతి ఒక్కరికి తెలియజేశాం. అందుకే మత్తయి సువార్త 1:21 వచనంలో కూడా ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించిన ఆయనే యేసు అనే శుభవర్తమానాన్ని తెలియజేయడం జరిగినది. మరుగైన ప్రాంతాలలో మరుగైన ఉన్న వారికి ప్రతి ఒక్కరికి కూడా తన యొక్క మహిమ వెలుగు అనే దానిని ఆ యొక్క ప్రత్యేకమైన స్థలంలో వారిని ఎన్నుకొని వారికి ప్రతి ఒక్కటిని వెలుగుని అనుగ్రహించడం జరిగినది. అదే అలాగన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా అంధకారం చీకటిలో ఉన్నటువంటి పరిస్థితులలో వారి వెలుగుని చీకటిని తొలగించి వెలుగుని పొందుకునేలాగా క్రీస్తు లోక రక్షకుడు వచ్చాడని శుభవర్తమానాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేశారు. ఎవరైతే ఆ వెలుగుని క్రీస్తును చూస్తున్నారో వారి యొక్క జీవితంలో అంధకారము కానీ శ్రమలు కానీ బాధలు కానీ అందులో నుండి విడిపొంది మారు మనసు పొందుకొని వారి యొక్క జీవితంలో సంతోషాన్ని సమాధానాన్ని అనుగ్రహించడమే క్రిస్మస్ అంటే క్రీస్తు అనే వాగ్దానం
ఇదే క్రిస్మస్ యొక్క జనన 2000 సంవత్సరములు జరుపుకోవడానికి దేవుడు అనుగ్రహించిన, ఇందులో పాలు పొందుతున్న, వీటిని చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులు కూడా క్రీస్తు అనే వెలుగుని పొందుకున్నట్లయితే వారి యొక్క జీవితంలో కూడా ఆశ, జ్యోతి, మార్గ నిర్దేశకతను దేవుడు అనుగ్రహించి ఎవరెవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా ఆ వెలుగును, సంతోషణ, ఆశా జ్యోతిని దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించి దీవించిన కాక ఆమేన్.